దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుందామని ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్గిలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. దుర్గి మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీపీ సునీత సాయిశంకర్, పోలీసు స్టేషన్లో ఎస్ఐ సుధీర్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ యోబు, సొసైటీలో కటకం రామ్మోహన్ రావు, వైద్యశాలల్లో డాక్టర్సు భానుప్రకాష్, దిలీప్ కుమార్, ప్రాథమిక యూపీ హైస్కూల్స్ కాలేజీలలో ఏఎస్ఎంసీ చైర్మన్లు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం పొందారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడారు. జెడ్పీటీసీ శెట్టిపల్లి ఎలమంద మాట్లాడుతూ బ్రిటిష్ వారి బానిస సంఖ్యలు తెంచుకొని స్వాతంత్ర్యం తీసుకుని రావటానికి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర్యం సాధించారన్నారు. వారు సాధించిన ఫలాలు మనం అనుభవిస్తున్నామన్నారు. మన దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. యువత మహనీయుల ఆశయాలు, ఆలోచన విధానం యువత అమలు చేయాలని ఎస్ఐ సుధీర్ కుమార్ అన్నారు. ప్రైవేటు పాఠశాలలో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులచే అనేక సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, కూటమి నాయకులు, స్కూల్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय जय सरदार वल्लभभाई पटेल गारी की जय अल्लूरी सीतारामराजु गारी की जय वंदे मातरम वंदे मातरम सुजनां सुफलां मलयज सीतवासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वंदे मातरं। बैक सेक्शन సంపాదన ధ్యేయంగా నడుచుకుంటున్నాం. కానీ ఆ రోజున సంపాదన అనేటువంటి దాన్ని వదిలిపెట్టి ప్రాణాల కూడా లెక్క చేయకుండా దేశం కోసం పాటుపడిన వారు ఎందరో ఉన్నారు. వారందరిలో కొంతమంది నాయకులు, ముఖ్య నాయకులు మనం గాంధీ మహాత్ముడు లాంటి వారిని, నెహ్రూ గారు, మరి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా ఆ రోజున దేశం కోసం పోరాడినటువంటి వారే. వారి స్థాయికి మనం ఎదగలేకపోయినా దేశం కోసం ఏదో కొంత మన చేతనైనంత వరకైనా సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ నా ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశమంతా కలిసికట్టుగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగని దేశం నలుమూలంగా జరుపుకుంటూ ఉంటాం. దీని ముఖ్య ఉద్దేశం బానిస సంఖ్యల్లో తెంచుకొని స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది అమరవీరులు, త్యాగధనుల పుణ్యఫలమే మనం ఈరోజు ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ భరతమాత బానిస సంఖ్యల్ని తెంచుకోవటానికి ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్క మహానీయుణ్ణి స్మరించుకుంటూ అందరికీ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి భారత పౌరుడు, విద్యార్థినులు అందరూ కూడా దేశభక్తిని పుణికిపుంచుకొని దేశం కోసం పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇంకో 10 సంవత్సరాలు మీరు ఖచ్చితంగా ఉండాలి. 10 ఇయర్స్ 10th క్లాస్ 10 ఇయర్స్
10 మనం ఏదో జాబ్ కొట్టాలి. సరేనా? మీరు బట్టి మైండ్లో అదే పెట్టుకోండి. థ్యాంక్ యూ. మన